హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో వేడి సమ్మర్లో చల్లటిగా ఏమైనా తాగాలనిపించినప్పుడు ఇంట్లోనే హోమ్ మేడ్ డ్రింక్స్ అయితే కొన్ని వెరైటీస్ అయితే చేస్తాను. సో అందులో ఇది ఒక వెరైటీ అనమాట. ఫస్ట్ టైం చేశాను క్యారెట్ అండ్ ఆల్మండ్ మిల్క్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా కొన్ని క్యారెట్స్, ఒక 4 క్యారెట్స్ తీసుకున్నాను. సో క్యారెట్స్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లో వేసుకున్నాను. దాంట్లోనే ఒక 2 గుప్పెళ్ళ వరకు మకానా తీసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడ వరకు బాదం పప్పులు తీసుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకొని కుక్కర్లో నీళ్ళు పోసుకొని 3 విజిల్స్ రానివ్వాలన్నమాట. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత బాదపప్పు తీసేసుకొని దానిపైన ఉన్న స్కిన్ని సపరేట్ చేసేసుకొని చక్కగా క్యారెట్ ఇవైతే చల్లారిన తర్వాత మంచిగా మిక్సీలో వేసేసుకొని ప్యూరీ లాగా చేసేసుకోవాలి. సో నేను ముందుగా బాదం పప్పులన్నీ వేరేసేసి దానికి పైన ఉన్న స్కిన్ అయితే తీసేసి చక్కగా నార్మల్ వైట్గా అయిపోతాయి కదా. సో ఇవన్నీ వేసేసి మిక్సీలో ప్యూరీ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, సమ్మర్లో మనం ఇంట్లోనే ఇలాగా మంచిగా టేస్టీగా డ్రింక్స్ అయితే తయారు చేసుకుంటే పిల్లలకి అండ్ మనకి కూడా హెల్తీ చాలా మంచిది. అండ్ దీంట్లోనే 3 యాలక్కాయలు కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పి. సో ప్యూరీ రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక చిన్న గ్లాస్ పాలు అయితే వేసుకుని మళ్ళీ ఇంకొకసారి పల్స్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మంచిగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకుంటే చక్కగా పల్ప్ లాగా మంచిగా థిక్గా వస్తుందన్నమాట. సో చూసారు కదా, దీన్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా మంచి ప్యూర్ పల్ప్ వస్తుంది. దీంట్లో మనకి ఎన్ని కావాలో అన్ని పాలు అయితే పోసుకోవాలి, థిక్నెస్ సమానంగా అనమాట, మనకి బాదం పాలు థిక్నెస్ వచ్చేలాగా. అండ్ నేను స్వీట్నెస్ కోసం అయితే హనీ యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ కావాలంటే బెల్లం పొడి లేదా పట్టిక బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ హస్బెండ్స్ ఆఫీస్ నుంచి రాగానే లేదా మనకే మధ్యాహ్నం కూర్చున్నప్పుడు చక్కగా ఒక గ్లాస్ తీసుకుని తాగితే చాలా బాగుంటుంది. టేస్ట్కి అండ్ హెల్దీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకైతే చక్కగా చల్లగా తాగాలి అనిపించినప్పుడు చక్కగా తాగేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను అయాన్ స్కూల్ నుంచి రాగానే చక్కగా చల్లగా అయితే సర్వ్ చేస్తున్నాను. బయట నుంచి ఎండను పడి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చల్లగా తాగాలనిపించినప్పుడు ఇలాంటి హెల్త్ డ్రింక్స్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేనైతే ఇవి చక్కగా గ్లాసులో పోసేసిన తర్వాత పైన బాదం పిస్తా వచ్చి చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ముందుగానే. సో అవి కొంచెం గార్నిష్ చేసేసి మా ఆయనకి సర్వ్ చేసేసాను. అండ్ తనకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇవాళ మార్నింగ్ స్నాక్ కూడా ఇవ్వమని చెప్పి అడిగాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మనది ఇవాళ రెసిపీ అనమాట. సూపర్ టేస్టీ క్యారెట్ అండ్ ఆల్మండ్ మిల్క్ అదిరిపోయింది నిజంగా టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సమ్మర్లో. అండ్ వెరీ ఈజీ రెసిపీ, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. అసలు క్యారెట్ ఉందన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.